ఓకేనా? అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మడకశిర నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో గత ముఖ్యమంత్రి ఒక పిచ్చి తుక్లక్ నిర్ణయంతో అవగాహన లేకుండా భూమి రీసర్వే పేరు మీద చాలా అవకతవకలకి పాల్పడడం జరిగింది. గత ప్రభుత్వం అనేక మంది ఈరోజు దాదాపు వందలాది మంది రీసర్వే బాధితులు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల గురించి కానీ లేదా పెన్షన్ గురించి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ గ్రీవెన్స్ సెల్ని వినియోగించుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి గ్రీవెన్స్ ని కూడా కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నతాధికారులు అందరూ కూడా పరిశీలించి త్వరలో ప్రతి అర్జీకి న్యాయం జరిగే విధంగా అర్జీ ఇచ్చిన ప్రతి అర్జీదారుడికి న్యాయం జరిగే విధంగా జిల్లా కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల గురించి మడకశిర నియోజకవర్గానికి వచ్చే పరిశ్రమల గురించి సోలార్ గురించి అన్నిటి గురించి కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. వీటన్నిటినీ సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజా దర్బార్ని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో పేద ప్రజలు కానీ కనీసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లితే న్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో 2021-22 నుంచి కూడా ఈరోజు బాధితులు వచ్చి విన్నవించుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మనం జిల్లా గ్రీవెన్స్ని మడకశిర కాన్స్టిట్యున్సీలో మడకశిర మండలంలో చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఎమ్మెల్యే గారు అలాగే ఎక్స్ఎమ్మెల్సీ గారు అలాగే అధికారులు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇందులో భాగంగా మనకి చాలా వరకు గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అన్నీ ఆన్లైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఆన్లైన్ చేయకపోతే ఇంకా కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మీ అందరికీ తెలుసు పీజీఆర్ఎస్ సిస్టమ్ మనకు వచ్చిన తర్వాత అన్నీ కూడా గ్రీవెన్సెస్ ప్రతి గ్రీవెన్స్ తీసుకుంటున్నాం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని పరిష్కారం అనేది ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఆర్ అప్లికెంట్ ఎవరున్నారో పిటిషనర్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా జిల్లాల నుంచి కాల్ సెంటర్ అలాగే డివిజన్ లెవెల్ కాల్ సెంటర్ నుంచి కూడా ఫోన్ చేసి మనం వివరంగా ఈ పలానా గ్రీవెన్స్ పలానా పిటిషన్ కానీ ఏ ఒక్క రీజన్తో మనం గ్రీవెన్స్ క్లియర్ చేస్తున్నాము ఏ ఒక్క రీజన్తో మనం దీన్ని కన్సిడర్ చేయలేకపోతున్నాం అనేది కూడా మనం ఫోన్ చేసి ఇన్ఫార్మ్ కూడా చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు గ్రీవెన్సెస్ మనం చేసినప్పుడు చాలా వరకు మనకి ఎస్పీడీసీఎల్ రెవెన్యూ నుంచి పంచాయత్ నుంచి కూడా గ్రీవెన్సెస్ ఈరోజు స్వీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ టైమ్ లైన్స్ వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ మనం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఫస్ట్ జిల్లా విజిట్ చేసినప్పుడు మడకశిర కౌన్సిల్ విజిట్ చేయడం జరిగింది. గుండుమల మండలంలో మనకి గుండవల పంచాయతీలో మనకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనకి ఉన్న అష్యూరెన్సెస్లో ఉన్న ఒక భాగంగా మనకి ఏపీఐసిలో ఉన్న ల్యాండ్స్ ఆల్రెడీ అనంతపురం గౌడనడిలో ఉన్న ల్యాండ్స్ కూడా మనకి ఇండస్ట్రియల్ జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి మీ అందరికీ తెలిసినట్టు మనకి మడకశిరాలో వచ్చేపాటికి మనకి ల్యాండ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సిపిజీ కానీ సోలార్ పార్క్ కానీ ఏర్పాటు చేయడానికి అనుసారంగా ఉన్న ఒక ల్యాండ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఈ ఒక మడకశిరాలో. ఇవన్నీ కూడా ఈరోజు ఆల్రెడీ మనం బ్రీఫ్ కూడా చేశాము. ఇవన్నీ ఎంతవరకు మనం చేసుకోగలము ఎంతవరకు మన గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకొని రిన్యూవబుల్ ఎనర్జీ మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఉన్న హైయెస్ట్ ప్రయారిటీలో ప్రాధాన్యతతో తీసుకొని ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ కూడా ఒక రిపోర్ట్ కూడా మనం ఇక్కడ విజిట్ చేసుకొని ఫీల్డ్ విజిట్ చేసుకొని ఇవన్నీ కూడా చేసి ముందుకు తీసుకెళ్తామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.